జబర్దస్త్ కామెడీ షోలో తనదైన కామెడీతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హైపరాది. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు ఈయన. సినిమాల్లో కూడా ఈ మధ్య బాగానే ట్రై చేస్తున్నాడు. కాకపోతే బుల్లితెరపై వర్కౌట్ అయినట్లు వెండితెరపై కావడం లేదు. తొలి ప్రేమ లాంటి 1-2 సినిమాలు మినహా మనోడు వెండితెర మీద మెరిసిన సందర్భాలు తక్కువే. మేడ మీద అబ్బాయి, మిస్టర్ మజ్ను సినిమాలు డిసాస్టర్ అయిపోయాయి. దాంతో మళ్లీ బుల్లితెరపై కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు హైపరాది. దాంతో పాటు రాజకీయాల వైపు కూడా అడిగేస్తున్నాడు. జనసేన తరపున ఈయన ప్రచారం చేస్తానని చెప్పాడు కూడా. ఈ క్రమంలోనే గత ఎన్నికలలో వైసీపీ నాయకులపై హైపరాది చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. జనసేన ఎన్నికల ప్రచారంలో హైపరాది కామెంట్స్ ను కూడా బాగానే వాడుకుంది. మరోవైపు తన ప్రయాణం పవన్ కళ్యాణ్ తోనే అని ఓపెన్ గానే చెప్తున్నాడు హైపరాది. ఫ్యూచర్ లో ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చేటట్టు కనిపిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నాడు ఆది. ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ పార్టీకి సపోర్ట్ చేయడమే కాకుండా ఆయన రాజకీయ సభలకు కూడా హాజరవుతున్నాడు. అందులో ప్రత్యర్థి పార్టీల మీద హైపరాది వేస్తున్న పంచుల వర్షం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూనే ఉంటుంది. జబర్దస్త్ కామెడీ షోలో నాగబాబుతో పాటు జడ్జిగా ఉన్న రోజాని కూడా వదిలిపెట్టలేదు ఆది. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ ఉదికారేస్తున్నాడు. ఈ విషయం వాళ్ళు కూడా బాగానే సీరియస్ గా తీసుకున్నారు. నీ స్థాయికి తగ్గట్టు ఉండు, అనవసరంగా పెద్ద పెద్ద విషయాల్లో తలదూరిస్తే నీకే మంచిది కాదు అంటూ హైపరాదికి వార్నింగ్లు కూడా వెళ్లాయి. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో జనసేన తరపు నుంచి ఆయన ఎమ్మెల్యే సీటుకు ప్రయత్నిస్తున్నాడని ప్రచారం గట్టిగానే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీలో యువరక్తం ఉంటే బాగానే ఉంటుందని ఆలోచిస్తున్నాడు. ఈ క్రమంలోనే హైపరాదికి జనసేన ఛాన్సులు కూడా బాగానే ఇస్తుంది. ఎక్కడ ఏ ప్రచార సభ జరిగినా, బహిరంగ సభ జరిగినా అక్కడికి వస్తున్నాడు ఆది. తన బిజీ షెడ్యూల్స్ కూడా పక్కన పెట్టి జనసేన కోసం పనిచేస్తున్నాడు. ఇదంతా కేవలం పవన్ కళ్యాణ్ మీద అభిమానంతోనే కాదు, తన రాజకీయ భవిష్యత్తు కోసం కూడా హైపరాది ఆలోచించి చేస్తున్నాడు అనే వాళ్ళు కూడా లేకపోలేదు. అందులో తప్పేం లేదు కూడా. ఒకవేళ నిజంగానే ఆయనలో సత్తా ఉంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గుర్తించి టికెట్ ఇస్తాడు కదా అంటున్నారు జన సైనికులు. జబర్దస్త్ లో మిగిలిన కమేడియన్స్ కూడా జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, కానీ హైపరాది రేంజ్ లో మాత్రం యాక్టివ్ గా లేరు. ఏదో అవసరం వచ్చినప్పుడు అలా వచ్చి వెళ్లిపోతున్నారు తప్ప హైపరాది మాత్రమే అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిసారి జనసేన పార్టీతో కలిసి కనిపిస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే రాబోయే 2029 ఎన్నికలలో ఖచ్చితంగా ఈయనకు సీటు వస్తుందేమో అనే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ అప్పటికి పరిస్థితులు లెక్కలు వేసుకున్న తర్వాతే ఏం జరుగుతుందో తెలుస్తుంది. మొత్తానికి ఒకటైతే నిజం, హైపరాది ఖచ్చితంగా కేవలం నటనతోనే ఆగిపోడు, రాజకీయాలకు కూడా వస్తాడు అనేది కన్ఫర్మ్. అది ఎప్పుడు అనేది కాలం నిర్ణయిస్తుంది.